జై గురుదేవ్. మహాభారతంలోని విదుర నీతి సుధ 8వ అధ్యాయం 7వ శ్లోకం. నా అగ్ని సృప్యతి కాష్టానాం నాపగానాం మహోదధిః నాంతకః సర్వభూతానాం నా పుంసాం వామలోచన. నాగ్ని సృవ్యతి కాష్టానాం నాపగానాం మహోదధిః నాంతకః సర్వభూతానాం నా పుంసాం వామలోచన. నిప్పు కట్టెలతో, సముద్రం నదులతో, యముడు సర్వభూతములతో, కాముకి పురుషులతో తృప్తి పొందుట లేదు. విదురుడు సర్వసాధారణ విషయాలుగా కనిపించే వాటిలో గల అద్భుత, అదృశ్య, ఆధ్యాత్మిక రహస్యాలను వెల్లడి చేస్తూ ఉన్నారు. వాటిని మనము సరిగ్గా అర్థం చేసుకోవాలి, ఆధ్యాత్మిక లాభము పొందాలి. తృప్తి అనేది ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ప్రవేశద్వారం. చెప్పులు గుడి బయట విడిచిపెట్టినట్లు కోరికలు, ఆశలు, అత్యాశలు అన్నీ వదిలిన తరువాతనే తృప్తి ద్వారము ప్రవేశము చేయాలి. తృప్తి లేకపోవడానికి అనేక లోక సామాన్య ఉదాహరణలు ఇచ్చారు విదురుల వారు. ఒకటి నిప్పు, దానికి మరో పేరే అగ్ని. అగ్నిదేవుడికి ఎదురులేని శక్తి ఉంది, దేనినైనా దహించి వేస్తాడు. అందుకే ఆయనకు సర్వవక్షకుడు అనే పేరు ఉంది. అగ్నికి పునీతుడనే పేరు కూడా ఉంది. లోహాలన్నీ అగ్నిలోనే పునీతమవుతాయి. దేవతలు అగ్ని ద్వారానే హవిస్సులు స్వీకరించి శక్తివంతులు అవుతారు. శీలపరీక్ష నిరూపణ కోసం సీతమ్మ తల్లి కూడా అగ్ని పునీత అవ్వాల్సి వచ్చింది. అగ్ని సాయం లేకుండా పర అపర కర్మలు జరగవు. ప్రకృతి శక్తులలో అగ్నికి ప్రత్యేక స్థానం. అగ్నిని సాక్షిగా చేసుకొని స్నేహము, వివాహ క్రతువులు చేసుకుంటారు. దాంపత్యం కూడా స్నేహమే, అయితే 100 సరత్తుల పవిత్ర స్నేహంగా అది ఉంటుంది. స్నేహం శాబ్దపదీనాం అన్నారు. కలిసిన మనసులతో 7 అడుగులు నడిచినా అది స్నేహబంధమే అవుతుంది. వివాహ క్రతువులలో 7 అడుగుల నడక, అగ్ని ప్రదక్షిణాలు ఇవన్నీ వధూవరుల బంధాన్ని పటిష్టము, శాశ్వతము చేయడానికే. ఇక వర్షాధారాలతో వెల్లువెత్తే నదులన్నీ సముద్రంలోనే కలుస్తాయి. మళ్ళీ సముద్ర జలం ఆవిరిగా మారి ఆకాశానికి హారతులిస్తుంది. మేఘాలు రూపుదాలుస్తాయి. సూర్యుడి అనుగ్రహంతో వేడి తగ్గి చల్లదనంతో వానలు కురుస్తాయి. అడవులు పులకిస్తాయి. ఇదంతా కూడా ఒక నిరంతర జలయజ్ఞం. ఇన్ని నదీనదాలు సముద్రంలో కలుస్తున్నా కూడా దానికి తృప్తి లేదు. ఇంకా నదుల కోసము నిరీక్షిస్తూనే ఉంటుంది సముద్రం. అలాగే కోటాను కోట్ల జీవుల ఆయువును ప్రతిక్షణం హరిస్తున్న తృప్తి చెందడు. అంటే మరణాలు అలా జరుగుతూనే ఉంటాయి. తృప్తి పడితే మరణాలు నిలిచిపోతాయి. మరి అలాగే కామానికి కూడా తృప్తి ఉండదు, ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. రుచి ప్రలాభం కూడా అలాంటిదే. తిన్నప్పుడు చాలు అనిపించినా అటు తర్వాత మళ్ళీ కావాలనిపిస్తుంది. కాబట్టి తృప్తి లేకపోవడం లోక సహజము. అల్ప సంతోషిగా ఉండటానికి మనిషి ప్రయత్నించాలి. ఇది మనసును నియంత్రించుకోవడం ద్వారా లభిస్తుంది. జిహ్వ, ఇంద్రియాల కోరికల్ని, తృప్తిని నియంత్రించేది మనసే. కాబట్టి మనసును మనము అదుపులో ఉంచుకోవాలి అని విదురుల వారు చెప్పిన నీతి బోధ. హరి ఓం తత్సత్.